ప్రతి తిథికి కూడా ఒక్కొక్క విశిష్టత, సొంత ప్రాముఖ్యత ఉన్నట్లే పౌర్ణమికి కూడా సొంత ప్రాముఖ్యతే ఉంది. ఆషాఢ మాసంలో శుక్లపక్ష పౌర్ణమి రోజున ఆషాఢ పూర్ణిమగా, గురు పూర్ణిమగా, వ్యాస పూర్ణిమగా కూడా మనం జరుపుకుంటూ ఉంటాం. గురు పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని, చంద్రుడిని, శివుడితో పాటు గురువులను కూడా పూజించే సాంప్రదాయం మంది. పౌర్ణమి రోజు స్నానం, దాన ధర్మాలు, పూజలకు చాలా పవిత్రమైనదిగా భావిస్తాము. మరికొన్ని రోజుల్లో గురు పౌర్ణమి రాబోతుంది మనకి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా గురు పౌర్ణమి జరుపుకునే విషయంలో గందరగోళం అయితే ఉందండి. ఈరోజు పౌర్ణమి ఖచ్చితమైన తేదీ, శుభ సమయం, చేయాల్సిన దానాల గురించి మనం తెలుసుకుందాము. గురు పౌర్ణమి రోజున చాలామంది ఉపవాసం ఉంటూ ఉంటారు. నదీ స్నానం ఆచరించి దానాలు చేస్తారు. ఆ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా కొంతమంది చేస్తారు. లక్ష్మీ వ్రతం చేస్తారు. ఆ చంద్రుణ్ణి ఆస్వాదం కోసం చందమామ వ్రతం కూడా కొంతమంది నార్తిన్యం చేస్తూ ఉంటారు. పూర్ణిమ తిథి రోజున చంద్రోదయం జరిగే రోజున పూర్ణిమ ఉపవాసం కూడా పాటిస్తూ ఉంటాము. పూర్ణిమ తిథి నాడు సూర్యోదయాన్ని దృష్టిలో ఉంచుకొని మరునాడు నదీ స్నానం చేసి దానాలు ధర్మాలు చేస్తూ ఉంటాము. పౌర్ణమి రోజున ప్రదోష కాలంలో లక్ష్మీదేవిని, చంద్రుని ఇద్దరిని పూజిస్తాము. ఇలా చేయడం వలన జీవితంలో ఐశ్వర్యం, కీర్తి, ఆనందం, శ్రేయస్సు లభిస్తాయని కూడా చెప్తారు. హిందూ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ఆషాఢ మాసంలో శుక్లపక్ష పౌర్ణమి తేదీ జూలై 20 శనివారం సాయంత్రం 5:59 మనకి ప్రారంభమవుతుందండి. అదే సమయంలో ఈ పౌర్ణమి తేదీ ఆదివారం వచ్చి జూలై 21 మధ్యాహ్నం 3:46 గంటలకు ముగిసిపోతుందన్నమాట. అటువంటి పరిస్థితిలో పంచాంగాన్ని పరిగణలోకి తీసుకొని జూలై 21న గురు పౌర్ణమిగా మనం జరుపుకోవాలి. జూలై 21న చంద్రోదయ సమయం వచ్చి సాయంత్రం 6:47 ఈ సమయంలో చంద్రునికి పాలన నైవేద్యంగా సమర్పించి నీటితో అర్ఘ్యం ఇవ్వాలి. వేద మంత్రాలు కూడా జపించాలి. లక్ష్మీ పూజ చేసుకునే వాళ్ళు లక్ష్మీ పూజ కూడా చేసుకోవచ్చు. ఈ సంవత్సరం గురు పౌర్ణమి వ్రతం అయితే జూలై 20న నిర్వహించుకోవాలండి. అంటే చాలామంది సత్యనారాయణ స్వామి వ్రతము, లక్ష్మీ వ్రతం చేస్తూ ఉంటారనమాట. అందుకని వీళ్ళు మటుకు జూలై 20న చేసుకోవాల్సి వస్తుంది. అటువంటి వారు కూడా జూలై 20న జరుపుకోవాలి. వీళ్ళు జూలై 21న స్నానం చేసుకొని దాన ధర్మాలకు అనుకూలమైన రోజు కాబట్టి దాన ధర్మాలు చేయండి. ఈ రోజున బ్రహ్మముహూర్తంలో స్నానం చేయటం శుభంగా పరిగణిస్తాము. అటువంటి పరిస్థితుల్లో మీరు దానం ఇవ్వాలనుకుంటే ఉదయం 5:57 నుండి స్నానం చేసి శక్తి మేరకు దానం ఇచ్చుకోవచ్చు అనమాట. జూలై 21వ తారీఖు. ఇక సర్వార్థ సిద్ధి యోగం చూసుకుంటే జూలై 21 ఉదయం 5:37 నుంచి మర్నాడు అంటే జూలై 22 ఉదయం 12:14 వరకు ఉంటుందండి. పూజకు అనుకూలమైన సమయం ఏంటంటే గురు పౌర్ణమికి జూలై 21 ఉదయం 7:19 నుండి మధ్యాహ్నం 12:27 వరకు ఉంటుందన్నమాట. గురు పౌర్ణమి చేసేవాళ్ళు 21వ తారీఖు చేసుకోండి. వ్రతం చేసేవాళ్ళు జూలై 20వ తారీఖు చేసుకోండి. వీడియో మటుకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. చిన్న మాట చెప్దాం అనుకున్నాము. గురువు అంటే మనకు జ్ఞానం నేర్పించేవారనమాట. వాళ్ళనే పూజించాలి. అంతేకాని ఎవరు పడితే వాళ్ళని, ఎలాంటి పడితే అలాంటి భావాలను అయితే పూజించకండి. వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి.